సింహరాశి వారికి మే 5వ తేదీ మంగళవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే ఈరోజు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు, అలాగే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు అనేది ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా మీరు తెలుసుకోండి. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి తప్పకుండా లైక్ చేయండి. చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు మీరు ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అండి. బయటకు చూస్తే చాలా సాధారణంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో మార్పులు, ఎన్నో సంకేతాలు మీ వైపు వస్తున్నాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు ఎదుర్కొనే సంఘటనలు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ఈరోజు ఎలా గడపాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దిశగా ముందుకెళ్ళాలి అని అన్నది చాలా ముఖ్యం. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీరు కొంత మిశ్రమ ఫలితాలను చూస్తుంది ఈరోజు వస్తుంది. అలాగే మీరు అనుకున్న పనులు ప్రారంభంలో కొంచెం ఆలస్యం కూడా జరగవచ్చు. ఇక మధ్యాహ్నం తర్వాత మీ పరిస్థితులు క్రమంగా మెరుగుతాయి, అలా మెరుగుపడతాయి. మీరు ఉదయం ఎదుర్కొన్న సమస్యలు, పరిష్కారాలు కనిపిస్తాయి. మీపై నమ్మకం కూడా పెరుగుతుంది. ఇక హఠాత్తుగా వచ్చే ఫోన్ కాల్ ఒక ముఖ్యమైనటువంటిది. సాయంత్రం 6:15 తర్వాత మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ రాబోతుంది. ఈ కాల్ మీకు సాధారణ కాల్ కాదు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త, ఒక సమాచారం మరియు ఒక అవకాశం ఈ కాల్ ద్వారా మీకు తప్పకుండా చేరుతుంది. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చు, ఒక మంచి ఆఫర్ కావచ్చు, దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం కానీ, కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చే వార్త కానీ, ఈ కాల్ వినేటప్పుడు మీ గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తప్పకుండా తెరవబోతుంది కాబట్టి. ఇక ఈరోజు యొక్క సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిదండి. ఇక ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీళ్లు అర్పించడం కానీ, ఓం సూర్యాయ నమః అని జపం చేయడం కానీ చాలా ముఖ్యం అన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి నాయకత్వం, ఆత్మవిశ్వాసం, గౌరవం ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు సింహరాశి వారికి సంబంధించినటువంటి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం మాత్రం 1వ పాదంలో, అంటే ఈ మొత్తం 9 పాదాలు అయితే సింహరాశిలోకి వస్తాయండి. ఈ యొక్క రాశి వారు సహజంగా నాయకత్వ గుణం కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదా. గౌరవ ప్రతిష్ట వీరికి చాలా ముఖ్యం. దయా సహనం చేసే గుణం కూడా ఉంటుంది. కొన్నిసార్లు అహంకారం, కోపం వల్ల సమస్యలు కూడా తెచ్చుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరనమాట. ఇక ఈరోజు తూర్పు మరియు ఉత్తర దిశలో చేసే ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ఈ దిశలో వెళ్ళడం వల్ల కొత్త అవకాశాలు వస్తాయండి. శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి అధిపతి దేవుడు సూర్యుడు, అధిపతి గ్రహం కూడా సూర్యుడే. అలాగే సూర్యనారాయణ స్వామి వారు దేవుడు. ఇక సూర్యుడు అనుగ్రహం ఉంటే గౌరవం పెరుగుతుంది కదా, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. నాయకత్వం, ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఇక ఈ అధిపతి గ్రహం సూర్యగ్రహం వల్ల అధికారం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అనమాట. ఈరోజు మీరు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి సూర్యారాధన చేసుకోండి. ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో నీళ్లు అర్పిస్తూ ఓం సూర్యాయ నమః అని జపించుకుంటూ ఉండాలి. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుందండి. ఇక గోధుమలు లేదా ఎర్ర బట్టలు దానం చేయాలి. మంగళవారం లేదా ఆదివారం రోజున గోధుమలు లేదా ఎర్ర రంగు కలిగినటువంటి బట్టలు దానం చేయడం చాలా మంచిది. ఇక ఆదివారంలో ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఆదివారం రోజు ఉపవాసం ఉంటే కనుక ఈ సూర్య ప్రభావం అనేది మీకు తప్పకుండా బలపడుతుందన్నమాట. ఇక నరదిష్టి పోవడానికి పరిహారం వచ్చేసి ఒక నిమ్మకాయ తీసుకొని మీ చుట్టూ, అంటే మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట పడేయండి. ఇది మీకు చెడు దృష్టిని పూర్తిగా తొలగిస్తుంది. ఇక దేవాలయ దర్శనం వచ్చేసి సూర్య దేవాలయం లేదా నవగ్రహాల వద్ద దీపం వెలిగించడం మీకు చాలా మంచిదండి. ఇక ముఖ్య సూచన, మీ గర్వం కొంచెం తగ్గించుకుంటే మీరు ఇంకా మంచి ఫలితాలు మీకు వస్తాయి. మీ మీద నమ్మకం ఉండాలి కానీ అహంకారం వద్దు. ఈ యొక్క సింహరాశి వారు జన్మతః నాయకులండి. మీరు ఎక్కడ ఉన్నా వెలుగుతారు, కానీ ఆ వెలుగును నిలబెట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు పూర్తిగా ఒకేలా ఉండదు. కొందరికి ఒక గొప్ప అవకాశాల రోజు అయితే మరి కొంతమందికి ఇది పరీక్షల రోజు. అంటే ఈరోజు అనుకూలత, ప్రతికూలత రెండు మీకు ఉన్న రోజు. మీరు ఏ రంగంలో ఉన్నారో ఎలా స్పందిస్తారని దానిపైన మీరు ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఈరోజు ఉద్యోగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంటుంది. మీరు చేసిన పనిని సీనియర్లు గమనించే రోజు ఇది. కొత్త బాధ్యతలు రావచ్చు. ఇవి మీ ఎదుగుదలకు మార్గం కూడా వేస్తాయన్నమాట. ఇంకా చిన్న లాభాలు కనిపిస్తాయండి. కొత్త కాంట్రాక్ట్స్, కొత్త డీల్స్ మీకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వ్యాపారంలో పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. ఇక సామాజిక గౌరవం గురించి మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. మీరు ఎక్కడైనా సరే వెళ్తే గౌరవం, గుర్తింపు తప్పకుండా లభిస్తుంది.
ఇక చిన్న చిన్న మాటల వల్ల పెద్ద అపార్థాలు రావచ్చు. మీ అహంకారం లేదా కోపం వల్ల సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మాటల్లో కాస్త జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇక డబ్బు పరంగా డబ్బు వస్తున్నా ఖర్చులు కూడా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి అనవసర ఖర్చులు చేయకుండా మీరు జాగ్రత్త వహించాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అలసట, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యమండి. ఇక స్నేహితులు మీ విజయాన్ని చూసి కొంతమంది ఈర్ష్యపడవచ్చు, కానీ వారు మీ పనిలో చిన్న ఆటంకాలు సృష్టించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈరోజు మీకు ఒక పరీక్షలో ఉంటుంది. మీరు కోపాన్ని కంట్రోల్ చేస్తే ఇది విజయంగా మీకు మారుతుంది. మీరు అహంకారాన్ని పెంచుకుంటే ఇది సమస్యగా మారుతుందన్నమాట. ఈరోజు మీరు ఎవరితో మాట్లాడినా ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మీ ప్లాన్స్ అందరితో కూడా మీరు పంచుకోవద్దు. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక అద్దం లాంటి రోజు. మీ ప్రవర్తన ఎలా ఉంటే ఫలితం కూడా మీకు అలానే కనిపిస్తుందన్నమాట. జాగ్రత్తగా ఉంటేది మీకు విజయ దినం. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇది ఒక పాఠం నేర్పే రోజు అనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి సాయంత్రం ఒక సాధారణ సమయం కాదండి. ఇది మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే శక్తి ఉన్న సమయం. మీరు ఊహించని విధంగా, మీరు ఎదురు చూస్తున్న దానికంటే గొప్పగా ఒక వార్త మీ చెవిల్లో పడబోతుంది. కానీ అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఈ ఆనందం మధ్యలోనే అడ్డంకిలో రావచ్చు అనమాట. ఇక సాయంత్రం 6:15 తర్వాత ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో ప్రవేశిస్తుందండి. ఈ కాల్ సాధారణ కాల్ కాదు. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కావచ్చు. మీ కెరీర్, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశం కూడా కావచ్చు అనమాట. లేదా మీరు కోల్పోయినటువంటి అనుకున్న సంబంధం మళ్ళీ మీ ముందుకు రావడం కావచ్చు. ఈ కాల్ వినేటప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీరు ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోతారు కూడా. ఎందుకంటే మీరు వినబోయే ఆ మాటలు మీరు కనివిని ఎరగని ఆనందంలో అనిపించేలా ఉంటాయన్నమాట. ఇక ఈ యొక్క శుభవార్తలు అనేవి మీలో కొత్త ఆశలు పెరుగుతాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ముందుకు వెళ్ళడానికి ఒక కొత్త దారి కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు వినే శుభవార్తలు ఒక్కరోజు ఆనందం మాత్రమే కాదండి, ఇది మీ భవిష్యత్తును బలమైన పునాది కూడా వేస్తాయి. అలాగే మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించే అవకాశం కూడా ఉంది. లేదా ఇప్పటికే మీ చుట్టూ ఉన్న ఒక స్త్రీ మీపై ప్రభావితం చూపే పరిస్థితి కూడా రావచ్చు. మీ ఆలోచనలను గందరగోళంలోకి నెట్టొచ్చు. మీ నిర్ణయాలను తప్పుదారి పట్టించవచ్చు. మీ సంతోషాన్ని తగ్గించే పరిస్థితి కూడా తీసుకురావచ్చు అనమాట. అందుకే ఆమె మాటలు తీపిగా ఉన్నా ఆమె ఉద్దేశం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఆమెతో ఎక్కువగా కలవడం కానీ నమ్మకం పెట్టుకోవడం వల్ల ఆమె జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. ఇక కొంచెం దూరంగా ఉండండి. అటువంటి పరిస్థితి ఎదురైతే కనుక మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా మీరు పంచుకోవద్దు. మీ నిర్ణయాలను మీరే తప్పకుండా తీసుకోండి. అలాగే నరదిష్టి మరియు ఈర్ష్య ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక సింహరాశి వారికి నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు. అలాగే మీపై ఉన్న ఈర్ష్య దృష్టి దోషం ప్రభావం ఎక్కువగా కనిపించే రోజు అనమాట ఇది. మీరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు కొంతమంది మీ ఆనందాన్ని చూసి ఓర్వలేరండి. మీపై నెగిటివ్ ఎనర్జీ పంపించే ప్రయత్నం కూడా చేస్తారనమాట. మీ పనిలో ఆటంకాలు కలగవచ్చు. దీనివల్ల అనుకోని ఇబ్బందులు కూడా రావచ్చు. అలాగే చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యగా కూడా మారచ్చు. ఇక మీ సంతోషాన్ని అందరితో కూడా మీరు పంచుకోవద్దు. మీ ప్రణాళికలు గోప్యంగా ఉంచుకోండి. నెగిటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీపై మీకు నమ్మకం కూడా ఉండాలన్నమాట. ఇక సాయంత్రం ఒక నిమ్మకాయ తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట పారేయండి. లేదా నల్ల నువ్వులతో చిన్న దీపం వెలిగించండి. ఇది మీపై ఉన్న దుష్టి దోషాన్ని పూర్తిగా తొలగిస్తుందన్నమాట. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు ఒక గొప్ప అవకాశం, అలాగే ఒక పెద్ద హెచ్చరిక కూడా. ఈ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుంది. ఒక తప్పు వ్యక్తి మీ జీవితాన్ని కిందికి లాగవచ్చు. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మీ ఆనందాన్ని కాపాడుకోండి మీరు. అప్పుడు ఈరోజు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మలుపుగా తప్పకుండా నిలుస్తుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు శక్తి, అవకాశం మరియు పరీక్షలు అన్నీ 3 కలిసిన రోజు అనమాట. మీరు సరైన పూజలు, పరిహారాలు, దానాలు చేస్తే ఈరోజు మీకు అనుకూలంగా మరియు అడ్డంకులను తొలగించి శుభ ఫలితాలను మీ వైపు తిప్పుతుంది. కాబట్టి ఈరోజు చేయవలసినటువంటి కొన్ని ఆధ్యాత్మిక చర్యలు చాలా ముఖ్యమైనవండి. సూర్యారాధన తప్పకుండా చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఉదయం సూర్యోదయ సమయంలో బయటకు వెళ్ళి లేదా ఇంటి ముందు నిలబడి ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని సూర్యుడికి మీరు అర్పించండి. ఒక సూర్యాయ నమః 21 సార్లు జపించుకుంటూ ఉండండి. ఇక నవగ్రహ ప్రార్థన చేసుకోండి. సమీప దేవాలయంలో లేదా ఇంట్లోనే నవగ్రహాలను స్మరించుకుంటూ ఉండండి. ప్రత్యేకంగా సూర్యుడు మరియు శని ప్రభావం సమతుల్యం అవుతుందన్నమాట. ఇక హనుమంతుని ఆరాధన సాయంత్రం సమయానికి హనుమాన్ ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి హనుమాన్ చాలీస చదవడం చాలా ముఖ్యం. దుష్టి దోషం తగ్గుతుందండి మనం. అలాగే భయం, నెగిటివిటీ కూడా తొలగిపోతుందన్నమాట. ఇక ఈ యొక్క నిమ్మకాయ పరిహారం చెప్పుకున్నాం కదా, మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట పారేయండి. చెడు దృష్టి పూర్తిగా తొలగిపోతుందండి. ఇక ఉప్పు నీటి పరిహారం అండి. సాయంత్రం గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి చేతులు కడుక్కోవాలి. ఇలా ఇంటి మూలల్లో ఉప్పు చల్లడం కూడా చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఎండిన మిరపకాయలు తిప్పడం 2 లేదా 3 ఎండిన మిరపకాయలు తీసుకొని మీ మీద నుంచి తిప్పి అగ్నిలో వేయండి. నరదిష్టి తగ్గుతుంది. నల్ల నువ్వుల దీపం అండి. సాయంత్రం నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. శని ప్రభావం పూర్తిగా శాంతిస్తుంది. అడ్డంకులు కూడా తగ్గుతాయి అన్నమాట. ఇక ఈరోజు గోధుమలు లేదా ఎర్ర బట్టలు దానం చేయడం వల్ల సూర్య ప్రభావం బలపడుతుంది. మీకు గౌరవం కూడా పెరుగుతుంది. ఇక పేదవారికి ఆహారం, అన్నదానం చేయడం వల్ల చాలా మంచిది. పక్షులకు గింజలు వేయడం వల్ల మీ పుణ్యఫలాన్ని ఇస్తుంది. మానసిక శాంతి కూడా కలుగుతుంది.
ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు ఒక పవర్ఫుల్ రోజు. మీరు చేసే పూజలు మీ అదృష్టాన్ని మేలుకొల్పే శక్తి కూడా కలిగి ఉన్నాయి కాబట్టి మీరు చేసే పరిహారాలు మీపై ఉన్న చెడు ప్రభావాలను పూర్తిగా తొలగించే శక్తి కలిగి ఉంటాయి కాబట్టి ఒక చిన్న దీపం వెలిగించి మీ చీకటిని తొలగించగలదు. ఒక చిన్న దానం మీ జీవితాన్ని మార్చగలదు అనమాట. ఒక చిన్న ప్రార్థన మీ అదృష్టాన్ని కూడా మేలుకొల్పగలదు. కాబట్టి ఆలస్యం చేయకండి, ఈరోజే ప్రారంభించండి. మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని వెలిగించేది మీరు తీసుకునే ఈ చిన్న ఆధ్యాత్మిక అడుగులే. ఈ యొక్క సింహరాశి వారికి ఈ వీడియో మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్